start our session. So with all your, so before inviting the person, I want your complete energy. So complete energy and complete focus also. ఇంకా చాలా మంది వీడియోస్ ఆఫ్ చేసుకొని కూర్చున్నారు. That is very important. So మీ వీడియోస్ ఆన్ లో ఉంటే then it will be more interactive. So today it will be completely interactive session. So and with all your digital applause, I would like to invite our leader, so Emerald Executive, Mr. Arjun Veera sir, onto the spotlight. Yes, Arjun sir, over to you. Yes. Very good morning, everybody. So for all the team members who are, made this, early morning session and new beginning sessions very successful. Balaji, is my audio and video clear? Yes, sir, clear. Yeah, thank you. So good. I'm really happy to see all of your commitment. Last 1 month, last 30 days, we have covered almost very important topics. ఏవైతే బిగినింగ్ నుంచి ఈ బిజినెస్ లో అంటే జీరో టు హీరో అవ్వడానికి ఏదైతే అవసరమో ఆ టాపిక్స్ అన్ని మనం ఈ 30 days సెషన్స్ లో మనం కవర్ చేసాం. సో ఐ రియలీ అప్రిషియేట్ ఆల్ ద స్పీకర్స్ ఎవరైతే ఈ ఇనిషియేషన్ తీసుకొని, అండ్ మీకు ఇంకొకటి కూడా చెప్పాలి, ఈ టాపిక్స్ ఎవరెవరైతే తీసుకున్నారో ప్రతి టాపిక్ తీసుకున్న ప్రతి స్పీకర్ వాళ్ళు సొంతంగా వాళ్ళ పీపీటీస్ తయారు చేశారు. అంటే వాళ్ళ ఆ సబ్జెక్ట్ ఇట్ హాస్ బీన్ ఫ్రమ్ దేర్ ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఒక కలెక్టివ్ ఐడియాస్ తో వాళ్ళు దే హావ్ టేకెన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు గివ్ దిస్ సబ్జెక్ట్ టు యూ. సో ఐ రియలీ వాంట్ టు అప్రిషియేట్ ఫ్రమ్ యువర్ సైడ్. వీళ్ళందరికీ ఖచ్చితంగా మీరందరూ I want you to give a clap, at least right now, give a clap for all the speakers because they took the complete initiative of these sessions. Yeah, you can give a digital clap. Yes. And what is this topic and what are these topics? Manam enduku cover chesam ee topics anni ante because we got some good time. Manchi time lo chaala mandiki ఈ బిజినెస్ చేయడానికి అవుటర్ లేయర్ ఆఫ్ ద బిజినెస్ తెలుసు. వెరీ ఫ్యూ పీపుల్ నో ద కోర్ వాల్యూ. ఈ బిజినెస్ ఎందుకు చేయాలి, ఏదైనా, నాట్ ఓన్లీ దిస్ బిజినెస్ అండి, ఎనీ బిజినెస్ ఆర్ ఎనీథింగ్ యూ డూ, హౌ కంటే వై చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు మనం ఈ బిజినెస్ చేస్తున్నాం. రీసెంట్ గా మనం ప్రేమ్ సార్ సెషన్ లో మనం నేర్చుకుంది కూడా, హీ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్డ్, అంటే వెన్ వీ హ్యాడ్ ఎ ఫిజికల్ ప్రోగ్రామ్ ఇన్ ఫిబ్రవరి, హీ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్డ్ why is very important, why you are doing this business is very important. దాని తర్వాత ఈ బిజినెస్ మాత్రమే ఎందుకు చేయాలి, అసలు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి, మనీ అంటే ఏంటి, ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి, ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే సక్సెస్ మనం అనుకునే సక్సెస్ ని రీచ్ చేయగలదు, దానికి ఉండాల్సిన క్రైటీరియా, దానికి ఉండే స్పెషాలిటీ ఏంటి, నార్మల్ వేరే బిజినెస్ లో లేకుండా ఈ బిజినెస్ లో మాత్రమే ఉండేది ఏంటి, అది ఎలా అచీవ్ చేయాలి, దానికి అచీవ్ చేయాల్సిన స్కిల్స్ ఏంటి, దానికి మనకు ఉండాల్సిన మైండ్ సెట్ ఏంటి, ప్రాక్టికల్ గా అప్లై చేసేటప్పుడు ఉండే ఛాలెంజెస్ ఏంటి, ఇలా అన్ని ఆల్మోస్ట్ మేజర్ సబ్జెక్ట్ మొత్తం మనం కవర్ చేసాం. ఈ సబ్జెక్ట్ కానీ మీరు పర్ఫెక్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని మీరు ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోగలిగితే, మీకు ఏ ఏరియాలో ఛాలెంజ్ వస్తే ఆ ఏరియాలో ఆ సబ్జెక్ట్ ని చూసుకోగలిగితే, అండ్ బై గాడ్స్ గ్రేస్ వీ హావ్ ఆల్రెడీ రికార్డెడ్ ఆల్ దిస్ సెషన్స్, దట్ విల్ ఆల్సో బి అవైలబుల్. బట్ మీ నోట్స్, మీరు రాసుకున్న నోట్స్ కి మించి మీకు ఏది హెల్ప్ అవ్వదు. సో యువర్ నోట్స్ విల్ హెల్ప్ యూ ఎ లాట్. ఈ సెషన్స్ లో ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ సాదిక్, శివశ్రీ గారు, హరిప్రసాద్ గారు, వంశీ, ఎవ్రీబడి మార్నింగ్. I was very happy when I was seeing you waking up, పొద్దున్నే రెడీ అయ్యి, it doesn't matter. రాధా మేడం గారు, Yashoda garu, everybody, Lokesh, all the leaders who took initiative of hosting the program, Balaji, Daniel, Arun, everybody, Chiranjeevi, Sunil, if I miss the name, Sharath, okay, everybody who took the complete initiation sessions తీసుకున్నారు. Ravi has taken a wonderful, everybody has taken wonderful sessions. Okay, prati speaker. So what I'm trying to say is, this is వాట్ మనకు ఎంత నాలెడ్జ్ ఉంది, వీ హ్యావ్ నాలెడ్జ్. సి, ఒక్కొక్కసారి చాలా చిన్న విషయాలు మన రియల్ లైఫ్ లో చాలా ఇంపాక్ట్ చేస్తాయి. ఇట్ మే బి వెరీ సింపుల్. ఐ రిమెంబర్ వెన్ ఐ వాజ్ ఇన్ మై 10th standard, ఐ రిమెంబర్ 10th standard అంటే లైఫ్ లో
చాలా పెద్ద విషయం అని నేను అనుకునేవాడిని. ఎంతమంది ఇక్కడ అనుకున్నారు అలా? 10th లో చదివేటప్పుడు లైఫ్ అంతా 10th ఏనేమో, అసలు 10th దాటేస్తే లైఫ్ సెటిల్ అయిపోతది అని చెప్పి అన్ని సబ్జెక్టులు ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు లేచి చదవడాలు, రాత్రి 2 వరకు చదవడాలు, అదో పెద్ద అచీవ్‌మెంట్ లా ఫీల్ అయిపోవడం. కరెక్ట్‌గా ఆలోచిస్తే ఇప్పుడు మనల్ని ఎవరైనా వచ్చి ఆహ్, వాళ్ళు చేసే హడావిడి చూస్తే వాళ్ళ పేరెంట్స్ గాని, మా వోనికి 10th క్లాస్ ఎగ్జామ్ ఉందండి. మీ పెళ్లి పోస్ట్‌పోన్ చేసుకోండి. మా వోనికి 10th క్లాస్ ఎగ్జామ్ ఉంది కాబట్టి నీ పెళ్లి పోస్ట్‌పోన్ చేసుకో అంటారు. కరెక్టేనా? ఆ టైంలో మీరు అంటే మనం ఇప్పుడు ఎవరన్నా 10th క్లాస్ గురించి మాట్లాడితే లాస్ట్ 5 ఇయర్స్ ఆల్ ఇన్ వన్ పేపర్‌లు చదివితే 80%, 90% గ్యారంటీ అంతేనా? అంటే కొన్ని కొన్ని సింపుల్ విషయాలు. కొందరికి సడెన్‌గా మనము ఒక కొత్త ఈ టచ్ ఫోన్స్ పేరెంట్స్ గాని, కొందరికి తెలియని వాళ్ళకి ఫస్ట్ టైమ్ యూజర్స్‌కి ఫోన్ ఇస్తే వాళ్ళకి దీనికి స్విచ్ బటన్ ఎక్కడుంది? ఆన్ చేసే బటన్ ఎక్కడుందో తెలియక చాలా సార్లు కష్టపడతారు. చిన్న ప్రాక్టికల్ థింగ్ అది. ఒకసారి, 2 సార్లు చూస్తే అర్థమైపోతది. చేస్తే అర్థమైపోతది లేదా? ఇన్ ద సేమ్ వే మన బిజినెస్‌లో కూడా ఒక్ లాజిక్స్ ఉంటాయి. ఇక్కడ ఈ బిజినెస్‌లో మ్యాజిక్ ఏం లేదు. ఎందుకు డబ్బులెక్కువొస్తాయి అనేది చాలా పెద్ద క్వెషన్ సొసైటీకి. నెట్వర్క్ మార్కెటింగ్‌లో డబ్బులెట్లొస్తాయి? 10,00,000 ఎట్లొస్తాయి? ఇది చాలా పెద్ద క్వెషన్. ఎట్లొస్తాయో లాజిక్ తెలుస్తది. మ్యాజిక్ అనుకుంటారు చాలా మంది. ఎఫిషియన్సీ ఫార్ములా తెలీదు. మనీ అనే కాన్సెప్ట్ తెలీదు. లివరేజింగ్ అనే కాన్సెప్ట్ తెలీదు. కాంపౌండింగ్ తెలీదు. యాక్టివ్ ఇన్‌కమ్, పాసివ్ ఇన్‌కమ్ తెలీదు. తెలుసా చాలా మందికి? ఇలా అవి తెలియకపోవడం వల్లనే ఈ బిజినెస్‌లో డబ్బులు రావు అనుకుంటారు. ఇది తెలిస్తున్నోడు ఈ బిజినెస్‌కి లవ్‌లో పడిపోతున్నాడు. ఎప్పుడైతే ఇవి అర్థం చేసుకుంటాడో, మనీ అనే కాన్సెప్ట్ విత్ ఇండస్ వైవా, సక్సెస్ విత్ ఇండస్ వైవా ఆర్ సక్సెస్ విత్ నెట్వర్క్ మార్కెటింగ్ అర్థం చేసుకుంటారు. దెన్ ఎవ్రీబడీ విల్ ఫాల్ ఇన్ లవ్. సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో సొసైటీలో, ఆ గ్యాప్‌ని ఎవరైతే ఫిల్ చేస్తారో వాడే ఎంటర్‌ప్రెన్యూర్. బిగ్గెస్ట్ ఎక్సైటెడ్ థింగ్ నాకేంటంటే నెట్వర్క్ మార్కెటింగ్‌లో సొసైటీలో తెలియని ఒక సబ్జెక్ట్. మనకి ఈరోజు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తెలీదు. ఇలాంటి సబ్జెక్ట్ తెలీదు కాబట్టి కొన్ని వేల స్కూల్‌లు, కొన్ని లక్షల టీచర్‌లు ఆ గ్యాప్‌ని ఫిల్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. బేసిక్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలాంటివి రాకపోవడం. అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. అలా చాలా సబ్జెక్ట్స్. కొందరికి యోగా చేయడం తెలీదు. అది ఎవరైతే నేర్పిస్తారో వాళ్ళు యోగా టీచర్‌లయిపోతారు. ఫస్ట్ వాడు యోగా చేస్తుండాలి. అలా కొందరికి మ్యూజిక్ రాదు. మ్యూజిక్ నేర్పియాలనుకుంటే వాడు మ్యూజిక్ టీచరా? వాడికి మ్యూజిక్ వచ్చుండాలి. అన్నిటికంటే ప్రతి పర్సన్‌కి ఇండియాలో అవసరమైన సబ్జెక్ట్ ఏంటి అంటే మనీ అనే ఒక సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ ఎవ్వరు ఎక్కడ నేర్పియట్లేదు. నేర్పిస్తున్నారా? ఎవ్వరు ఎక్కడా నేర్పియట్లేదు. నెట్వర్క్ మార్కెటింగ్‌లో నేర్పిస్తున్నారు. మిగతా వాళ్ళకి అవసరం లేదు. నేర్పియాల్సిన అవసరం లేదు. మీరు ఒక జాబ్‌లోకి పోతే వానికి ఎందుకు మనీ అనే సబ్జెక్ట్? వానికి మనీ అనే సబ్జెక్ట్ నేర్పిస్తే వాడు నీ దగ్గర జాబ్ చేయడు. స్కూల్ టీచర్‌లందరూ ఎవరు నేర్పియరు మనీ అనే సబ్జెక్ట్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఫస్ట్ వాళ్ళు జాబ్ చేయరు. జాబ్ చేయడం తప్పనట్లేదు. కానీ వాళ్ళకి తెలీదు. లేదా 20, 30 సంవత్సరాలు శివశ్రీ గారు యూ ఆర్ ఎ టీచర్. గుడ్ మార్నింగ్. ఓహ్! ఐ థింక్ ఇట్స్ ఓకే మామ్. సో ఇది ఈ చిన్న గ్యాప్. ఈరోజు మనం యాస్ ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్స్, ప్రాబ్లమ్ సాల్వర్స్. ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఎవరు? ప్రాబ్లమ్ సాల్వర్స్. హెల్త్‌కి ఇలాంటి ప్రొడక్ట్స్ సొల్యూషన్ ఉంది. వి ఆర్ గివింగ్ ఎ సొల్యూషన్. వెల్త్‌కి ఇలాంటి ఒక ప్రాబ్లమ్ ఉంది. దానికి సొల్యూషన్ మనం ఇవ్వగలుగుతున్నాం. అంతే. ఈ గ్యాప్‌ని ఎవరైతే మాస్టర్ అవుతారో ఇట్స్ టీచింగ్ అండ్ ట్రైనింగ్ బిజినెస్. వాట్ వి ఆర్ ఎగ్జాక్ట్‌లీ అంటే టీచింగ్ అండ్ ట్రైనింగ్ బిజినెస్ మనం చేసేది. ఇందాక ఈ 30 టాపిక్స్ ఏవైతే నేర్చుకున్నామో, ఈ 30 టాపిక్స్‌లో మీరు మాస్టర్ అయ్యి, ఐ వాంట్ యూ టు టేక్ ఎ కమిట్మెంట్. ఎంతమందికి ఇక్కడ డైమండ్ అవ్వాలని ఉంది? ఎవ్రీబడీ వాంట్ టు బికమ్ ఎన్ ఎగ్జిక్యూటివ్ డైమండ్. నాకు నిన్ననే ఒక క్వెషన్ వచ్చింది మా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి. దే సెడ్ మీ
అవసరమా ఇవన్నీ ఇంత రిస్క్ తీసుకొని ఈ బిజినెస్లన్నీ? చాలా టాలెంట్ ఉంది కదా, వేరే ఏం చేసైనా సంపాదిస్తాడు కదా, ఎందుకు నెట్వర్క్ మార్కెటింగే చేయాలి, వేరే ఏదైనా చేసి సంపాదించుకోవచ్చు కదా అంటే మనీ ఈ బిజినెస్ లో సక్సెస్ ఎక్కువ వస్తుంది, మనీ ఎక్కువ వస్తుందన్న, అంత మనీ వస్తుందంటే ఏదో తప్పు ఉంటది. అంటే వాళ్ళ డిస్కషన్ అది. బాగా సక్సెస్ కష్టపడ్డారు, బాగా గ్రో అయినారు, వాళ్ళకి కష్టం కనపడదు. నువ్వు కొన్న కారు, నువ్వు కొన్న ఇవి కనపడతాయి. అందుకే దయచేసి ఒక సజెషన్ ఏంటంటే, మీ అచీవ్‌మెంట్స్ చూపిద్దండి ఎవరికి. ఐఎమ్ టాకింగ్ టు యూ పర్సనల్లీ యాస్ యూ ఆర్ ఎ కోర్ టీమ్. బికాస్ నోబడీ వాంట్స్ యువర్ అచీవ్‌మెంట్స్. అదే మీరు టిక్‌టాక్ లో ఉన్న కామెడీ వీడియోలు, లేదంటే పనికిరాని చెత్తంతా గ్రూప్‌లలో పోస్ట్ చేస్తాను. ఫ్యామిలీ గ్రూప్స్ ఉంటాయి మిగతా. వీడు రైట్ దారిలో ఉన్నాడు అనుకుంటారు. పనికిరాని చెత్త గురించి మాట్లాడితే వాడు కరెక్ట్ దారి, వాడు సక్సెస్ లైఫ్ లో గ్రోత్ అని మాట్లాడితే వీడేదో లేదా వీడు కష్టపడు డబ్బులు ఎక్కడ జాబ్ చేసుకోవచ్చు కదా, ఒక 50,000 1,00,000 రూపాయలు. ఇంత రిస్క్ ఏంది? రిస్క్ నాకు అర్థం కాదు. రిస్క్ ఎక్కడ లేదండి? రిస్క్ ఎక్కడ లేదో మీరు చెప్పండి. ఒక సోల్జర్ ఉన్నాడు. ఒక సోల్జర్, నీకు పిచ్చి పట్టింది, డబ్బుల కోసం నువ్వు పోయి యుద్ధం చేస్తావా, నీకు డబ్బు పిచ్చి పట్టిందంటే కరెక్టేనా ఒక సోల్జర్ కి ఆ మాట అంటే? మనం డబ్బు పిచ్చి పట్టా ప్రాణాలని పణంగా పెట్టి వెళ్ళేది సోల్జర్స్. డాక్టర్స్ ఉన్నారు. ఈ కోవిడ్ టైంలో వాళ్ళని రిస్క్ లో పెట్టుకొని వాళ్ళు కూడా వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తున్నారు. డబ్బు పిచ్చి పట్టా? నీకు డబ్బు పిచ్చి పట్టిందంటే కరెక్టేనా? ఫార్మర్స్ ఉన్నారు. ఒకసారి లాభాలు వస్తున్నాయి, ఒకసారి లాభాలు రావట్లేదు, కానీ వాళ్ళు ఫార్మింగ్ అనేది చేస్తున్నారు. డబ్బు పిచ్చి పట్టా? మనీ ఈస్ జస్ట్ అ బై ప్రోడక్ట్ బాస్. నా పనే నాకు దేవునితో సమానం. ఇఫ్ ఐ am able to find purpose, happiness and success, my work is my God. మనం చేసే పనే మనకు దేవునితో సమానం. అది అంత ఈజీగా కనెక్ట్ కాదు. నీకు దాని వాల్యూ తెలిస్తేనే ఏ ప్రొఫెషన్ కి మనకు ఆ పని అంటే అంత వాల్యూ ఉండాలి. ఒక వాల్యూ లేకోకుండా పని చేస్తే, ఉట్టి జీతం కోసం పని చేస్తే 10 ఉద్యోగాలు మారుతారు. 10 పనులు, డిఫరెంట్ పనులు చేస్తారు. మనం ఒక్కటే పని చేస్తున్నాం. వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్, పీపుల్ అవుట్ సైడ్ విల్ సీ ఓన్లీ మనీ, బట్ యాక్చువల్లీ మనం మనీ అనే సబ్జెక్ట్ నేర్పిస్తాం. మనం మనీ కోసం మాత్రమే పనిచేయటం గుర్తుపెట్టుకోండి. మనీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ సబ్జెక్ట్. దట్ ఈస్ వాట్ వీఆర్ టీచింగ్. నేను అదే చెప్పాను వాళ్ళకి. నేను మాత్రమే డబ్బులు సంపాదించాలనుకుంటే ఇప్పుడు బయటికి వెళ్ళి కూడా ఐ క్యాన్ మంత్లీ లాక్స్ లో సంపాదించే జాబులే కొట్టగలను. బయటికి వెళ్ళి అదొక 5 సంవత్సరాలు చేస్తే మీరు ఊహించిన పొజిషన్ లోకి వెళ్ళగలను. నేను మాత్రమే సంపాదించాలనుకుంటే. కానీ దీనికి 100 టైమ్స్ ఎక్కువ ఈ బిజినెస్ లో ఉంది. నేను అడిగాను, మనకు చిన్న ఫ్యామిలీలు కదా, మనకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ ఫ్యామిలీ సపోర్ట్స్ ఏం లేవు కదా, అలాంటప్పుడు మనకు తలా తోక లాంటి వాళ్ళు లేరు, సో చాలా కష్టము అని వాళ్ళు డిస్కషన్. నాకు దాని తర్వాత వచ్చిన కాన్వర్సేషన్ అంటే, తలా తోక ఉండడం అంటే ఎవరు? దెన్ ఐ గాట్ అన్ ఎగ్జాంపుల్. అంటే ఒక పర్సన్ ఒక ఫ్యామిలీలో సూపర్ సక్సెస్ఫుల్ అయిపోయి కొన్ని వందల మందికి, కొన్ని వేలకి జాబులు తీసుకొచ్చేసి ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చేసింటాయి. వాళ్ళు ఒక్కడు రిస్క్ తీసుకొని, ఒక్కడు కష్టపడి సక్సెస్ అయింటాడు. అలాంటి వాళ్ళు మన ఇంట్లో ఉంటే మంచిది కదా. అలాంటి వాళ్ళు లేరు కదా మన ఇంట్లో. అందుకే మనం అలాంటివి చేయకూడదు. అలాంటి వాడు మన ఇంట్లో ఉంటే ఆల్రెడీ మనకు అవసరం లేదు. మన ఇంట్లో లేరు కాబట్టే కదా మనం డెసిషన్ తీసుకోవాలి. అందరికీ ఒక సక్సెస్ఫుల్ పర్సన్ మన ఇంట్లో ఉండాలా, గ్రేట్ పర్సన్ మన ఇంట్లో ఉండాలంటాడు కానీ, ఆ పర్సన్ మనం అవ్వాలని మాత్రం అనుకో. అప్పుడు రిస్క్. ఐఎమ్ టాకింగ్ ఏ డిఫరెంట్ సబ్జెక్ట్, బట్ దిస్ ఇస్ బేసిక్ థింగ్స్. అనుకుంటారు చాలా మంది ఛాలెంజెస్ రావని. సక్సెస్ ఈస్ నాట్ ఎ స్మూత్ వే. రిమెంబర్, సక్సెస్ ఈస్ నాట్ ఎన్ హైవే. ఒక్కొక్కసారి ముందర దారి ఉందో లేదో కూడా కనపడదు. ఓకే, అటువంటి ఛాలెంజింగ్ సిచ్యువేషన్ లో ఈ రోజు ఏంటి మనని ముందరికి నడుపుతుంది అంటే, నిన్ను నువ్వు నమ్మడం.
నువ్వు ఏదైతే నేర్చుకున్నావో దాన్ని నువ్వు ఎంత బలంగా నమ్ముతున్నావు. నో మ్యాజిక్, ఓన్లీ లాజిక్. ఓకే, అలాంటి నువ్వు లాజిక్ ని నిన్ను నువ్వు నమ్మి చేస్తున్నప్పుడు గాడ్ విల్ మేక్ మ్యాజిక్. అప్పుడు మ్యాజిక్స్ విల్ హ్యాపెన్. సడన్లీ చాలా మందికి రీసెంట్లీ ఒక 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 ఓవర్ నైట్ సక్సెస్ అనుకుంటారు చాలా మంది. దాని వెనకాల ఉన్న పెయిన్ ఎవరికి అర్థం కాదు. కరెక్టేనా? చాలా మందికి జనవరిలో వచ్చిన సీలింగ్ 10 lakh ఇన్కమ్ కనపడుతుంది. దాని వెనకాల ఉన్న ఇయర్స్ ఆఫ్ పెయిన్ కనపడదు. ప్రేమ్ సార్ కి 1 crore ఇన్కమ్ కనపడుతుంది. 16 years ఆఫ్ స్ట్రగుల్ కనపడదు జనాలకి. కరెక్టేనా? ఈ రోజు యాజ్ చైనీస్ బ్యాంబూ ట్రీ, ఐ లవ్ దిస్ స్టోరీ అ లాట్. ఏంటి ఈ చైనీస్ బ్యాంబూ అంటే, ఐ థింక్ ఎవ్రీబడి హావ్ షేర్డ్ ఇట్. ఒక 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 చైనీస్ లో ఒక బ్యాంబూ అనే ఒక చైనీస్ బ్యాంబూ అనే ఒక చెట్టు ఉంటుంది. ఒక చెట్టు నువ్వు ఆల్మోస్ట్ ఫర్ 5 years ఐ బిలీవ్, నువ్వు చెట్టు నాటిన తర్వాత అది గ్రో కాదు. ఒక 1 feet గ్రో అయితే దాని తర్వాత గ్రో కాదు. నీకేం కనపడదు. నీళ్ళు దానికి నువ్వు వాటర్ ప్రొటెక్ట్ చేస్తూనే ఉండాలి. తర్వాత విత్ ఇన్ 90 days ఇట్ విల్ గ్రో టు హైట్ ఆఫ్ ఆల్మోస్ట్ 90 feet ఎదుగుతుంది. అప్పుడు అందరూ ఏమనుకుంటారు, దాన్ని ఓవర్ నైట్ సక్సెస్ అనుకుంటారు. నో, అది అన్ని సంవత్సరాలు ఇట్ విల్ గ్రో ఇట్స్ రూట్స్. డెప్త్ లోపల ఎంత డెప్త్ కి దాని రూట్స్. ఎందుకంటే దానికి తెలుసు, ప్రపంచం ఎవరికి తెలీదు. అది 90 feet హైట్ వెళ్తే దాన్ని తట్టుకొని ఆ హైట్ ని నిలబడాలి అంటే రూట్స్ అంత స్ట్రాంగ్ ఉండాలి, ఫౌండేషన్ అంత స్ట్రాంగ్ ఉండాలి. ఈ బిజినెస్ లో ఈ రోజు ఈ 30 days సబ్జెక్ట్ మీకు ఆ రూట్స్ లాంటివి. అండ్ we will have this cycle. How many want this to be repeated? How many want this topics to be repeated? Okay, so first and foremost thing, ఈ 1 month you have an opportunity. మీరు ఏదైతే నేర్చుకున్నారో ఆ నేర్చుకున్న సబ్జెక్ట్ ని మీ టీంలో ఒక్కరున్నా, ఇద్దరున్నా, లేకుంటే కొత్తగా ఎవరైనా ఉన్నా, గో అప్రోచ్ యువర్ టీమ్ మెంబర్స్ ఆర్ బిల్డ్ యువర్ టీమ్. వాళ్ళకు మీరు నేర్పియండి. స్పెషల్లీ వై అనే సబ్జెక్ట్ నేర్పిద్దాం. మనం నేర్పాల్సింది అదే సబ్జెక్ట్ అండి. నాట్ మిగతా మెయిన్ గా నేర్పాల్సింది వై. ఎందుకు అసలు ఈఎస్బి అనే కాన్సెప్ట్ తెలియదు, ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే సక్సెస్ తీసుకొని రాగలదు. ఈ కాన్సెప్ట్స్ మీరు కానీ బయట ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే దెన్ ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్ వచ్చింది. లెట్ us go into ప్రాక్టికల్ నాలెడ్జ్. ఎవ్రీ ఆల్టర్నేట్ మంత్ వీఆర్ ప్లానింగ్ దిస్ సబ్జెక్ట్ విల్ బి రిపీటెడ్. కానీ మీ టీం నుంచి నెక్స్ట్ మీరు మనం టీం బిల్డ్ చేసిన తర్వాత ఆ టీం ఆల్రెడీ ఒకసారి మీతో ఆ సబ్జెక్ట్ డిస్కస్ చేసి మళ్ళీ ఒకసారి ఈ సబ్జెక్ట్ రిపీట్ చేస్తే దెన్ దే విల్ అండర్స్టాండ్ ఇట్ ఇన్ బెటర్. సో మరి ఇప్పుడు నేర్చుకున్న సబ్జెక్ట్ ని యాక్షన్ లోకి తీసుకెళ్దామా? దట్స్ వాట్ యాక్షన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అన్అప్లైడ్ నాలెడ్జ్ ఈజ్ వేస్ట్. ఒక బ్రెయిన్ లో ఉంటుంది ఆ నాలెడ్జ్, విజ్డమ్. అది పక్కన వాళ్ళకి మాట్లాడకుంటే, పక్కన వాళ్ళకి షేర్ చేయకుంటే ఆ నాలెడ్జ్ వేస్ట్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ గౌతమ్ బుద్ధ ఉన్నాడు, లేదంటే అబ్దుల్ కలాం ఉన్నాడు, వచ్చి నా పక్కనే ఉన్నాడు అనుకుంటాం. రోజు నా పక్కనే కూర్చుంటారు, నేను ఆయన పక్కనే ఉన్నాను. కానీ ఆయన మౌనవ్రతం పాటిస్తాడు, ఏం చెప్పడు, ఏం చూపియాడు. విగ్రహంతో సమానం అలాంటప్పుడు. కరెక్టేనా? ఐన్స్టీన్ ఉన్నా మన పక్కన వేస్టే, ఎవరున్నా వేస్టే. ఆయన ఏం చెప్పకుండా ఏం నేర్పించుకున్నప్పుడు, అంతేనా? నేర్పియాలనే యాటిట్యూడ్ ఉన్నప్పుడు, నేర్చుకోవాలనే ఆశ ఉన్నప్పుడు చిన్న చీమ దగ్గర నుంచి కూడా మనం నేర్చుకుంటాం. సో ఆ నేర్చుకోవాలనుకునే పీపుల్ ని మీరు ఐడెంటిఫై చేసి స్టార్ట్ టీచింగ్ దిస్ సబ్జెక్ట్. మీ దగ్గర తప్ప ఈ సబ్జెక్ట్ ఎవరి దగ్గర లేదు, ఐ కెన్ ప్రామిస్. మీ ఫ్యామిలీ మొత్తం వెతకండి, ఒక్కరికన్నా ఈ సబ్జెక్ట్ తెలిసేమో. తెలిస్తే నేను గ్రేట్ అని చెప్పి ఒప్పుకుంటా, వాళ్ళందరూ గ్రేట్ అని చెప్పి నేను ఒప్పుకుంటా. ఒక్కరు కూడా ఉండరు, గ్యారంటీ చెప్తాను. మా ఫ్యామిలీలో ఇటు ఒక పైతాను, ఇటు నెక్స్ట్ ఎవరు లేడు అసలు ఇలాంటి సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు. మరి మనకి ఎక్సైట్మెంట్ ఉండదా? నేర్పిద్దామా వద్దా? ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ టు గో అండ్ టీచ్ దిస్ సబ్జెక్ట్ అండ్ I have a commitment for you because I always come with a commitment. I always come with an action.
ఇన్ని రోజులు లాస్ట్ 1 month మనకు స్ట్రిక్ట్ లాక్డౌన్, బయటికి వెళ్ళనియరు, వెళ్తే తంతరు. కరోనా భయం కూడా కొంచెం ఎక్కువనే ఉండింది, ఉందా లేదా? లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఎక్కువ ఉండింది కొంచెం. చాలా భయపెట్టింది, చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ కి చాలా సివియర్ అయిపోయి ఇలాంటిది. ఓకే, సో గాడ్స్ గ్రేస్ దాన్ని మనం యూటిలైజ్ చేసుకున్నాం మంచి లెర్నింగ్స్ లో, డిజిటల్ గా ఇంట్లో ఉండి. ఐ థింక్ ఇప్పుడు హైదరాబాద్ ఇలాంటి ప్లేసెస్ లో లాక్డౌన్ కంప్లీట్ గా తీస్తారు, ఆంధ్రాలో అట్లీస్ట్ 6 వరకు ఉంది చాలు మనకి. మార్నింగ్ పొద్దున 6 గంటలకి ఫీల్డ్ లో దిగి 12 వరకు ఫీల్డ్ లో మన సేఫ్టీ మెజర్మెంట్స్ తో మన టీమ్స్ ని మన వర్క్ కంప్లీట్ చేసుకొని, ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇంట్లో రెస్ట్ తీసుకొని, మళ్ళీ ఈవినింగ్ డిజిటల్ గా పని చేసుకొని చేయగలిగితే బిజినెస్ ఏమైతుంది అనుకుంటున్నారు? దట్ ఈస్ ఎనఫ్. ఈ బిజినెస్ 24 గంటలు రోజు చేయాల్సినంత అవసరం లేదండి. నాకు తెలిసి నేను ఆఫ్లైన్ లో ఉన్నప్పుడు కూడా ఐ యూస్ టు హ్యావ్ ఎ హ్యాబిట్, పొద్దు నుంచి రాత్రి వరకు పని చేసేవాడిని కాదు. డైలీ నైట్ పడుకునే ముందు ఐ యూస్ టు రైట్ టు డూ లిస్ట్. రేపు ఏం చెయ్యాలి అని రాత్రి ఒక బుక్ లో రాసుకునేవాడిని. ఇలాంటి ఒక టు డూ లిస్ట్ బుక్ పెట్టుకొని, ఓకే మై బుక్, ఇట్ ఈస్ ఇన్ దట్ రూమ్. చిన్న బుక్ పెట్టుకొని ఆ బుక్ లో టు డూ లిస్ట్ రాసేసుకొని, నెక్స్ట్ డే మార్నింగ్ ఐ యూస్ టు కీప్ ఎ టార్గెట్ ఫర్ మై సెల్ఫ్. ఆ పని ఎలా ఉంటదంటే, ఆ పని కంప్లీట్ చేయాలంటే మనకు 8-10 అవర్స్ పడతాయి నార్మల్ పర్సన్ కి అయితే. బద్దకస్తునికి అయితే వారం పడుతుంది, కానీ అది మధ్యాహ్నం లోపల కంప్లీట్ చేసేయాలి. ఫోన్ కాల్స్ అవ్వచ్చు, కలవడం, చిన్న చిన్న దగ్గర నుంచి వీళ్ళకి ఫోన్ చేసి మాట్లాడాలి, వీళ్ళకి ఇది చేయాలి. ఒక్కొక్కసారి అలాంటి పనులు చేయకపోవడం, ఒక ఫోన్ కాల్ చేయకపోవడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. ఓకే, సో అలాంటి ప్రతి పని ఐ యూస్ టు మేక్ ఎ లిస్ట్, ప్రయారిటైజ్ ఇట్ బై బిఫోర్ నైట్. ఇంకా ప్రశాంతంగా పడుకున్నాను. పొద్దున్న లేస్తే నాకేం చేయాల్సిన పని నా పేపర్ మీద ఉంటుంది, లేదంటే ఒక్క చిన్న పని కూడా మిస్ అవుతుంది, ఏదో పని మిస్ అయిపోతుంది. రోజంతా పని చేసినా కూడా పని చేయనట్టు ఉంటుంది. సో ఐ యూస్ టు డూ దిస్. దట్ ఈస్ మై సక్సెస్. ఎవరైనా అడిగితే నీ సక్సెస్ సీక్రెట్ ఏంటి ఆన్ డైలీ బేసిస్ అంటే, దిస్ ఈస్ ద సక్సెస్ సీక్రెట్. ఇయర్ బాగుండాలంటే మంత్స్ బాగుండాలి, మంత్స్ బాగుండాలంటే వీక్స్ బాగుండాలి, వీక్స్ బాగుండాలంటే డైలీ బాగుండాలి, డైలీ బాగుండాలి అంటే నీకు రాత్రి పడుకునేటప్పుడు నేను ఈరోజు ఏదో ఒక పని చేసిన అనే సాటిస్ఫాక్షన్ తో పడుకోవాలి. ఈ రోజు ఎందుకు పనికి రాకుండా టైం వేస్ట్ అయింది అనే ఫీలింగ్ తెల్లకూడదు. అది జరగాలి అంటే నీవు టు డూ లిస్ట్ చేయాలి. రాత్రి ఆలోచించు, ఒక 15 minutes ఆలోచించు. ఏం పని లేదనుకో, నో ప్రాబ్లం. పని ఉన్నది ఎగరగొట్టకూడదు, ఏమేం పనులు ఉందో అవి రాసుకోవాలి. మేక్ యువర్ సెల్ఫ్ బిజీ. చాలా మంది ఇక్కడ రోజుకి నాకు నెలకు ₹1,00,000 కావాలి, 10 లక్షలు కావాలి, రోజుకి ₹1,00,000 కావాలి అనుకుంటారు. మరి రోజుకి ₹1,00,000 కావాలి అంటే ₹1,00,000 నువ్వే ఒకరికి జీతం ఇస్తే మనతో ఎంత పని చేపిస్తాం? రోజుకి ₹1,000 ఇద్దాం. ఒకరికి ₹1,000 ఇస్తున్నామంటే వాడు ఎంత పని చేపిస్తాం మనం? మీ ఇంట్లో మెయిడ్స్ వస్తారు కదా, పని వాళ్ళు వస్తారు కదా ఇంటికి క్లీన్ చేయడానికి, అంట్లు తోమడానికి, ఇలా వాళ్ళకి హార్డ్లీ 3,000 2,000 జీతం ఇస్తాం. వాళ్ళు ఒక్క రోజు రాకోకుంటే మనం హడావిడి చేస్తాం. వచ్చి ఒక 1 hour పని చేయకుండా ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చున్నారు అనుకోండి, అప్పుడు. సో మీరు ఒకరికి పని ఇచ్చేటప్పుడు వాళ్ళ టైం ఎంత వాల్యుబుల్, మనమే పని ఇచ్చుకుంటాం ఇక్కడ ఆంటర్‌ప్రెన్యూర్స్ అంటే, అంతేనా? సో బీ సీరియస్. ఇది ఒక్క పని కరెక్ట్ చేస్తే సక్సెస్ గ్యారంటీ. అలా నైట్ రాసుకొని ఈవినింగ్ వరకు పెట్టుకోద్దండి, కీప్ ఎ టార్గెట్. మధ్యాహ్నం కల్లా అయిపోగొట్టాలి. తర్వాత ఈవినింగ్ నీకు టైం ఉంటే ఒక 2 hours 3 hours కాల్ మీద కాలేసుకుని సినిమా చూడు, ఎంజాయ్ చేద్దాం లైఫ్. కష్టపడమని ఎవరైనా చెప్తున్నారా? రోజంతా కష్టపడాలి? నో. నువ్వు పని చేసి ఎంజాయ్ చేయి, అప్పుడు నువ్వు ఆ ఎంజాయ్మెంట్ కో వాల్యూ ఉంటుంది. సినిమాలు చూస్తావా, సీజన్ చూస్తావా, బయటికి వెళ్తావా, వాట్ ఎవర్. ఇప్పుడు బయటికి కూడా వెళ్ళాలి ఆఫ్టర్ 6 టైం అంటే, వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, ఎంజాయ్మెంట్ కి ఒక వాల్యూ ఉండాలి, లేకోకుంటే అది వేస్ట్ ఉంటుంది. ఇలా దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ డూ. అండ్ ఇంకొక బిగ్గెస్ట్ కమిట్మెంట్ ఏంటంటే, అట్లీస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు కమ్ అవుట్ ఇన్ రోజు లాక్డౌన్. సో ఐఎమ్ ప్యాకింగ్ ఆల్ మై థింగ్స్ అండ్ ఐఎమ్ కమింగ్ టు ఫీల్డ్. I'll be coming to all your places. Okay, now I'm on camp.
I'm very much excited to meet all of you people offline. So చాలా మంది, if not vaccinated, please complete your vaccinated, be protected, because ఈరోజు ఒక పోలీస్ ఆఫీసర్స్ లేదా ఒక డాక్టర్స్ లేదా ఒక సోల్జర్స్ చాలా మంది వాళ్ళ పని వాళ్ళకు వాల్యూ కాబట్టే వాళ్ళు వ్యాక్సిన్ వేసుకొని మరి ఈరోజు పని చేయాల్సి వస్తుంది. మన పని మనకు ఇంపార్టెంట్ కాదా? మనని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ మన టీం కోసం మనం సర్వ్ చేయాలి. ఓకే, సో ఐఎమ్ వెరీ సీరియస్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు కమ్ ఇన్ టు ఫీల్డ్. ఐఎమ్ ఆల్రెడీ very much excited for that. Already we have a plan with all the pearls and everything. So మీరు మీ immediate గా మీ స్టార్ థౌజండ్స్ మీ రూబీస్ తో కోఆర్డినేట్ చేయండి. They will have an action plan very soon and let us go into action. ఈ పాండమిక్ ఎఫెక్ట్ లో చాలా మంది రెస్టింగ్ మోడ్ లో వెళ్ళిపోయింటారు. మన టీమ్స్ మన కోసం వెయిట్ చేస్తున్నారు. ఓకే, వెళ్ళి కలవండి, వాళ్ళందరికీ క్లారిటీ ఇద్దాం and let us go into action. That is what I want to say today. Anything else? All the pearls, King Circle, and you want to share anything? That's it, sir. And just action like healthy. Now results we will be back to the work. Actions. I'm very much. Action is one thing decides. ఒక లీడర్ కి, ఒక నాన్ లీడర్ కి, ఒక పర్ఫార్మర్ కి, మిగతా వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ యాక్షన్. చాలా మంది అనుకుంటారు లీడర్షిప్ ఇస్ అ పొజిషన్ అని చెప్పి. లీడర్షిప్ ఇస్ నాట్ ఎ పొజిషన్. రిమెంబర్, లీడర్షిప్ ఇస్ అన్ యాక్షన్. కొందరు కూర్చొని ప్రాబ్లం వచ్చినప్పుడు కూర్చొని 100 మాటలు మాట్లాడతారు, కానీ లీడర్ పోయి పని చేస్తుంటాడు. అండ్ విత్ దిస్ నాలెడ్జ్, విత్ దిస్ కంపెనీ, అండ్ ఐ వాంట్ ఎవ్రీబడి టు బి ఎ లీడర్. దట్ మీన్స్ ఎవ్రీబడి టు బి ఇన్ అన్ యాక్షన్. ఓకే, యాక్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. So that is what I've learned in my experience. Action speaks everything. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వేంటి అంటే నువ్వు చేసే పని. ఈ టైంలో నువ్వేం చేయగలుగుతున్నావు, దాన్ని బట్టి నీ సక్సెస్ ఎవ్రీథింగ్ డిటర్మైన్స్. సో గైస్, mostly I'll be in Kurnool for the next 10-15 days and around these areas, and I will also plan other centers also, and every leader are available. They are also coming out from their houses. That is a commitment we have taken for you. Even risk andarki untadi, but now little liberal ayindi and we will make things happen. How many of you are excited? Superb, guys. So whatever you learned, take that commitment, go teach everybody, take that action, and let's become successful together and let's enjoy together. Okay, have a great day. See you again, and back to the host. Thank you so much, Arjun sir. So now it's time to so into the actions. సో ఇన్ని రోజులు మనం నేర్చుకున్న ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో, సో ఇప్పుడు మనం ఫీల్డ్కి వెళ్ళి ఇంప్లిమెంట్ చేస్తే సో దాని రిజల్ట్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అండ్ 100% సో మీ స్టార్ థౌజండ్స్ అండ్ రూబీ ఎగ్జిక్యూటివ్స్ తో ప్లాన్ చేసుకోండి. సో మీరున్న ప్రతి సెంటర్ కి సో మీ లీడర్స్ అండ్ అర్జున్ సార్ విల్ బి కమింగ్, సో దట్ మన ఈ టుడే వీ హ్యావ్ ద బోత్ అడ్వాంటేజెస్. ఒకటి ఫిజికల్, ఇంకొకటి డిజిటల్. సో రెండింటిని ప్యారలల్ గా మనం బిల్డ్ చేసుకోవడానికి వీ హ్యావ్ ద వండర్ఫుల్ స్కోప్. So with this, so we will close our session and plan your next action so with your team. Chiranjeev sir, is anything to share? Yes, so we will meet in next meeting.